ఇప్పటివరకు 'బిగ్ బాస్' సీజన్ ప్రారంభం అయినప్పుడు తొలి రోజు పెద్దగా గొడవలు, గోలలు ఉండవు. కానీ సీజన్ 9లో తొలి రోజే మొదలుపెట్టేశారు ఉంటుంది. ఫస్ట్ డే కదా! ఈ మాత్రం జోష్ ఉంటుంది. మొదటి రోజు బాగానే ఉంటారు కానీ ఆ తర్వాత నుండి ఉంటుంది అసలు ఆట. ఈ నవ్వులు, గెంతులు తర్వాత ఉంటాయి. ముందు ముందు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలే అని అనుకునేవాళ్ళం గత సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ చూసి. కానీ ఈ సీజన్‌లో ఫస్ట్ డేనే వార్ మొదలైపోయింది. సాధారణంగా 'బిగ్ బాస్' హౌస్‌లో గొడవలు మొదలయ్యేది ఎక్కడంటే, "నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు బాత్రూమ్‌లు కడుగు, నేను వంట చేస్తాను, బట్టలు ఉతుకు" ఇలాంటి పనికిమాలిన విషయాలపైనే గొడవలనేవి అవుతూ ఉంటాయి. ఇక ఫస్ట్ డే రోజు కూడా ఇదే విషయంపై ఇంటి సభ్యుల మధ్య డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సాంగ్ పాడడంతో పిచ్చెక్కినట్టుగా తెగ అరిచేశాడు ఇమ్మాన్యుయేల్. "నా లైఫ్‌లో ఫస్ట్ టైం పడుకున్నప్పుడు చెమటలు పట్టాయి. 'బిగ్ బాస్' అంటూ పంచ్ వేసి ఇంటి సభ్యుల్ని నవ్వించాడు ఇమ్మాన్యుయేల్. తెగ ఎక్సైట్‌మెంట్ అయ్యాడు కానీ ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంటి సభ్యులు బాగానే డాన్స్‌లు వేస్తూ ఫుల్ జోష్‌లో ఉండగా 'బిగ్ బాస్' ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎవరు ఏ పనులు చేయాలని దానిపై డిస్కషన్ నడిచింది. ఒక్కొక్కరు బ్యాచ్‌లు ఇచ్చుకొని పనులను కేటాయించుకున్నారు. అయితే అందరూ కలిసి తిన్న గిన్నెలన్నీ రీతూ చౌదరి క్లీన్ చేస్తుందని బ్యాచ్ ఇచ్చాడు. పవన్ అక్కడ మొదలైంది గొడవ. "హౌస్ క్లీనింగ్ అంటే స్టవ్ కూడానా" అని అడిగింది రీతూ. "హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి. కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్‌లో భాగమే కదా" అని అడిగాడు హరీష్. "అన్నీ మేము క్లీన్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా అదే చేయాలి కదా" అని అన్నాడు ఇమ్మాన్యుయేల్. "అయితే కుక్ చేసేవాళ్ళు మాత్రం క్లీనింగ్ చేయరు. కుక్ ఒకరే చేస్తారు" అని తెగేసి చెప్పింది ప్రియ. దాంతో హరీష్ అయితే "ఖాళీగా ఉన్న సంజన గారు క్లీనింగ్ చేస్తే బావుంటుందని" అన్నాడు. దాంతో మర్యాద మనీష్ కల్పించుకొని హరీష్ ముందు మర్యాద పోగొట్టుకున్నాడు. అది కరెక్ట్ కాదని మనీష్ అనడంతో హరీష్‌కి కాలింది. "మనీష్ నీకు బ్యాచ్ రాలేదు కదా! నువ్వు మాట్లాడొద్దు" అని అన్నాడు. "ఎందుకు మాట్లాడొద్దు" అని మనీష్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ రేగింది. మధ్యలో మన పెద్దాయన్ని భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే హరీష్ మాత్రం తగ్గలేదు. "ఏదైనా అయితే నేను చూసుకుంటా. అవసరమైతే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికైనా రెడీ" అని అన్నాడు హరీష్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.